నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో అక్బర్ సీఎం రేవంత్ల మధ్య మాటల యుద్ధం. బీఆర్ఎస్ మజ్లీస్ మిత్రులన్న ముఖ్యమంత్రి. విద్యుత్ ఒప్పందాల అవకతవకలపై విచారణకు సిద్ధం. నిజాలు నిగ్గు తేలుస్తామన్న రేవంత్ రెడ్డి. కొనసాగుతున్న సిడబ్ల్యూసీ సమావేశం. లోక్సభ ఎన్నికల వ్యూహంపై చర్చ. యువగలం పెద్ద అట్టర్ ఫ్లాప్. పవన్ ప్యాకేజ్ మీద పనిచేస్తున్నాడన్న అంబటి. ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ. స్టేటస్ కో అమలులో ఉంటుందన్న న్యాయస్థానం. పార్లమెంటు భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం. సిఐఎఫ్ఎస్ కు అప్పగింత. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు. మళ్ళా రాజకీయంగా చర్చ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గౌరవనీయులు. మేము అడుగుతా ఉన్నాము, ఎవరైతే సిపిఐ సభ్యులు వారి చర్చ ఇంకా జరిగేది ఉందో చెప్పండి. తర్వాత వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్లో అడగమనండి సార్. తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు. దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసనసభ్యులకు అవకాశం అనుకుంటారు. సార్ అది జైపూర్ ఫౌండేషన్ వేసిర్రు. నా పిండ ప్రదానం చేశారు. ఒక సభ్యుని ఆవేదన చెప్పుకుంటాడు. కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష. నా జిల్లాలో ఎందుకు చేయలే? పిండ ప్రదానం చేశారు కదా అని అడుగుతాను అధ్యక్ష. ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టలేని అడుగుతా, దానికి ఎందుకు సార్? మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి. ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే, సరే మంత్రులకు ఆవేశం రావచ్చు, పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు. కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్. దాని గురించి నేను పోను, కానీ దాని లోపలికి నేను పోను. కానీ అధ్యక్ష, వారికి తెలవాలా, మంత్రి వారికి తెలవాలా. ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం. అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి. నేదునూరులో ఎక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో, అదేవిధంగా శంకర్పల్లి, ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు, రైతుల దగ్గర తీసుకున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే. కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు? బొగ్గు లేని విజయవాడలో ఎందుకు పెడతారు? బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు? మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కొట్లాడినాం, గట్టి కొట్లాడినాం. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా. ఈ దేశంలో ఎక్కడన్నా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా? నేదునూరులో గ్యాస్ అలొకేషన్ అయ్యిందా? ఏదో అక్కడ హాట్ స్పాట్స్గా భూములు తెచ్చిండ్రు, ఏదో క్లియరెన్స్ అన్నారు, పారేసిపోయిండ్రు తప్ప ఆనాడు యూపీఏలో జైపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలొకేషన్ చేయలేదు. గ్యాస్ అలొకేషన్ చేయలేదు కాబట్టే ఆ రెండు ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇప్పుడు టేకప్ చేయండి. ప్రభుత్వం మీది. నేదునూరులో పెట్టండి, శంకర్పల్లిలో పెట్టండి, తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా. ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా. గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నమ్ముతా ఉన్నా. ఇంకొక మాట కూడా అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా మాటలు మాట్లాడినారు. ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష. ఇవాళ నోటికొచ్చినట్టు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు, ఇక్కడ మేము మాట్లాడితే మమ్మల్ని అవమానిస్తారు. సార్ కూనమనేని సాంబశివ గారు సార్ ఒక నిమిషం సార్. మా భారతీయ జనతా పార్టీ పేరు డిస్కషన్స్ అయితే కానీ కూనమనేని సాంబశివరావు గారు ఇస్తా. సాంబశివరావు గారు మాట్లాడంగానే మీకే ఇస్తా. మాట్లాడండి మహేశ్వర్ రెడ్డి గారు. సార్ ఒక నిమిషం. థ్యాంక్ యూ అధ్యక్ష.
థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ ఒక ప్లీజ్ 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 కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఇక్కడ సార్ వాళ్ళంతా థ్యాంక్ యూ అగ్రెసివ్ సార్. చాలాసేపటికి మా వైపు చూశారు సార్. చాలాసేపటి నుంచి మైక్ అడుగుతూ ఇస్తారే సార్. మీరు అటు ఇటు కాదు సార్, మా వైపు కూడా చూడండి సార్. సార్ మా దగ్గర కూడా మేము కూడా థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తా సార్ అట్లా కాదు సార్, మాది వారు స్పెసిఫిక్ గా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకున్నారు సార్ గౌరవ సభ్యులు. సార్ ఇన్ వాట్ వే భారతీయ జనతా పార్టీ ఇస్ కన్సర్న్ ఇన్ డిమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ సార్? హౌ కెన్ హానరబుల్ మెంబర్ సే అబౌట్ దిస్ సార్? సార్ సార్ కోన్ సార్ దిస్ ఈస్ ద హౌస్ సార్. ఇక్కడ గౌరవమైనటువంటి సభలో ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సబబు కాదు సార్. ఇది చాలా అన్యాయం. ఎంఐఎం ఈ రకంగా అవమానపరిచే మాటలు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు సార్. నిన్నటి వరకు వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉండే కారులో వాళ్ళు హాయిగా ప్రయాణం చేసిండ్రు కాబట్టి 10 సంవత్సరాలు అనుభవించారు కాబట్టి ఆనందంగా ఉన్నారు. ఇంకా అక్కడ సంసారం కుదరలే కాబట్టి ఈరోజు వాళ్ళ మీద పడుతున్నారు సార్. వాళ్ళు ఏమైనా చేసుకోండి, మధ్యలో భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే బాగుండదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ లో మా పాత్ర లేదు, అనవసరంగా బాబ్రీ మస్జిద్ ఇష్యూలు ఇక్కడ తీసుకురావడం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉంది సార్. అంతేకాకుండా సార్ మొన్న కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ ఎక్కడ కూడా మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మరి నిరుద్యోగ అభివృద్ధి పెట్టలేదన్నారు సార్. పేజ్ నంబర్ 9లో నిరుద్యోగ వృద్ధి గురించి చాలా స్పెసిఫిక్ గా ఉన్నది సార్. కూనమనేని సాంబశివరావు గారు కూనమనేని సాంబశివరావు గారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూనమనేని సాంబశివరావు గారు మాట్లాడినాక ఇస్తా, తప్పకుండా ఇస్తా, మైక్ ఇస్తా. కూనం అధ్యక్ష మీకు ధన్యవాదాలు. ఒక తుఫాను వెలిసినట్లుగా ఉంది. మాలాంటి వాళ్ళకి అదేమనంటే సభ్యులు సంఖ్య ఇటువంటి చెప్తూ ఉంటారు. ఒక్కళ్ళైనా సరే ఇక్కడ అందరూ సమాన హక్కులే ఉంటాయి. ఒక్క శాసనసభ్యుడైనా సరే అందరూ ఆయా నియోజకవర్గాల నుంచి గెలిచే వచ్చారు. కానీ చాలా సరే మరలా నేను డైవర్షన్ అని మీరు అనుకోవద్దు అధ్యక్ష. కానీ ఇవాళ ఈ సభ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఎజెండాకు సంబంధించి కాకుండా ఏవేమో అంశాలన్నీ రావటం చాలా బాధాకరంగా ఉంది. ఇలా జరుగుతూ ఉంటే ఇక మాలాంటి వాళ్ళం మాట్లాడాలన్నా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దీన్ని ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకసారి మీరు విడిగా అయినా సరే ఆ 2 పెద్ద పార్టీలని లేకపోతే మిగిలిన అన్ని పార్టీలని పిలిచి ఎక్కడో చోట ఒక సమన్వయంగా చేయవలసిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. లేకుండా ఉంటే సమయం గడుస్తూ ఉంది, అంశాలేమి చర్చకు రావట్లేదు, ఎటువెటో ఎజెండా డైవర్ట్ అయిపోతూ ఉంది. దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఈ విద్యుత్తుకు సంబంధించి ఈ సందర్భంగా కొన్ని పాతవి మీకు గుర్తు చేయాలని నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఉచిత విద్యుత్ అనేది నాకు తెలిసి నాకున్న గుర్తు మేరకు మొట్టమొదటిసారిగా విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టారు. తర్వాత ఎన్టీ రామారావు గారు 5 హార్స్ పవర్ వ్యవసాయానికి సంబంధించి వారు తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు గారి కాలంలో ఈ విద్యుత్ పెద్ద గొడవ జరిగింది. అప్పుడు సంస్కరణలు ఆ నేపథ్యంలో ఆ సందర్భంగా సిపిఐ సిపిఎం అలాగే ఆ తర్వాత కాంగ్రెస్ ఇలాగ అన్ని పార్టీలు కలిసి పెద్ద ఉద్యమాన్ని చేపట్టడం, నిరాహార దీక్షలు అప్పుడున్న ఎమ్మెల్యేలు చేయటం, అప్పుడున్నటువంటి దానిలో నాకు తెలిసి 17-18 రోజులు లేకపోతే 13-14 రోజులు
నిరాధ్యక్షులు కూడా చేశారు. అందులో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇక ఈ ఉచిత విద్యుత్ అనే ఒక ఆలోచన రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా సరే విద్యుత్ టారిఫ్ పెంచడానికి కానీ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కానీ ధైర్యం చేయలేకపోతున్నారంటే ఆనాడు కమ్యూనిస్టులు అలాగే ఇతర ప్రజాతంత్ర పార్టీలు కలిసి చేసినటువంటి ఉద్యమ నేపథ్యం వల్లనే ఇవాళ ఈ మేరకైనా మనం చర్చించుకుంటున్నామని నేను మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రయత్నం ఈ ఫ్రీ పవర్ అనే దాన్ని ఆ కాన్సెప్ట్ని ఇంకా పూర్తి స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రాక్టికల్గా సాధ్యం చేయగలిగారు. అవునన్నా కాదన్నా సాధ్యం చేయగలిగారు. మొత్తం మీద అన్ఇంటరప్టెడ్ పవర్ అనేది మనం సాధించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీ దృష్టికి ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను. అప్పుడు మంజూరైనటువంటి అప్పుడున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి నాకు తెలిసి ఇందాక అది కేటీపీఎస్ అంటే పాల్వంచలో ఉన్నది మా నియోజకవర్గంలోనే ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్లో చూద్దాం. తర్వాత అధ్యక్ష, ఈ సందర్భంగా నేను ఒక సదుద్దేశంతోనే నాకేమి సైడ్స్ తీసుకోవాలని బయాస్డ్గా మాట్లాడాలనే ఉద్దేశం లేదు. ఏది ఎలా ఉంటే అలా చేస్తే ఇది భవిష్యత్తుకు అది ఉపయోగదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో నా పద్ధతుల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. దయచేసి ఏ సైడ్ కూడా అఫెండ్ కావద్దని నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా మా నియోజకవర్గంలో పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు ఈ పవర్కి సంబంధించినటువంటి సింగరేణి మా నియోజకవర్గం ప్రధాన కేంద్ర కార్యాలయం, అలాగే జన్కో, అలాగే మా జిల్లాలో బీటీ మన భద్రాద్రి, ఇవి ఆ విధంగా ఆ రెండు మా దగ్గర ఉన్నాయి. సహజంగా అవన్నీ బాగుండాలని రాష్ట్రమంతా కోరుకుంటుంది. మా దగ్గర ఉన్నటువంటి మా నియోజకవర్గ ప్రజలు మరింతగా కోరుకుంటారు. మా బాధ ఏంటంటే ఆ ప్రాజెక్టులు చిన్నగా ఎటు వెళ్ళి రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై సమర శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమవుతోంది. మోదీ సర్కార్ను గద్దె దించే ఏకైక లక్ష్యంతో ఇప్పటికే ఇండియా అలయన్స్ను ఏకతాటిపైకి తీసుకురావడంలో తొలి విజయం సాధించిన నేపథ్యంలో వ్యూహాలు సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం జరుగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సిడబ్ల్యూసీ సమావేశం కావడం ఇదే ప్రథమం. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న సిడబ్ల్యూసీ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, చిదంబరం, వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. పార్లమెంటుతో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల ఆ అంశాలను చర్చిస్తోంది.
2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో యాత్ర చేపట్టే అవకాశాన్ని ఈ సమావేశంలో చర్చిస్తారు. కుల గణనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పాచిక ఓటు బ్యాంక్ పెరగడానికి ఏమాత్రం దోహదపడలేదు. ఆ అంశంపై పునరాలోచిస్తారా అన్నది చూడాలి. కర్ణాటక, తెలంగాణలో 6 గ్యారంటీలు పార్టీ విజయానికి తోడ్పడ్డాయి. ఆ అంశాలను పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రణాళికలో చేర్చే అవకాశాలను సమావేశం చర్చించవచ్చు. వర్కింగ్ కమిటీ ప్రధాన ఎజెండా ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడమే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీలకు ముందుగా వివిధ అంశాలపై దిశానిర్దేశం చేసి పార్టీ శ్రేణుల్ని చైతన్యపరచడం, వివిధ రాష్ట్రాల్లో ఖచ్చితంగా గెలిచే ఎంపీ అభ్యర్థుల్ని గుర్తించడం ఒకటి. వివిధ రాష్ట్రాల్లో పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గాలను ముందే గుర్తించి అక్కడి పార్టీ శ్రేణుల్ని మరింత పటిష్టపరచడం. ఇండియా అలయన్స్లో అతిపెద్ద జాతీయ పార్టీగా ఎన్ని స్థానాల వరకు పార్టీ పోటీ చేయాలో ఓ అంచనాకు రావడం. వివిధ రాష్ట్రాల్లో అలయన్స్లోనే వివిధ పార్టీల బలాబలాలు, ప్లస్ పాయింట్లపైన లుక్ వేయడం పార్టీ ముందున్న పలు ముఖ్యాంశాలు. విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని, 10,000 కోట్ల రూపాయలు జగదీష్ రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. టెండర్ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ 24 గంటల కరెంట్ ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సభాపతిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవమన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని చెప్పారు. ఆ రోజుకు విద్యుత్ ఏముంది, ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈ రోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022లో ప్రకటించిన విషయం అధ్యక్ష. ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2014 నాటికి 17,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇవాళ తెలంగాణ ఒకటే 18,000 పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ 2020లో చెప్పింది అధ్యక్ష, 22లో చెప్పింది అధ్యక్ష. 24 గంటలు కానీ పచ్చి అబద్ధం అదే. ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు మధ్యన నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయే, అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీ 8.5 to 12 hours మధ్య ఎక్కువ వస్తలేదు సార్, గత 10 సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన తర్వాత 4 గంటలు, నేను 1 గంటలకు చెక్ చేపిస్తే 5 వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి. సబ్స్టేషన్ 5 గంటలకే, నేను పోగానే 5 గంటలకు సీఎండి రఘుమార్ రెడ్డి గారు నల్గొండ పంపించిండ్రు. నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్ లాగ్ బుక్లు వచ్చినాయి. 10 సంవత్సరాలకి నిజంగా వీళ్ళు 8 సంవత్సరాలు అంటారు 24 hours ఇస్తామని. ఎందుకు లాగ్ బుక్ తెప్పించిన అధ్యక్ష?
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. పార్టీలు మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుందని అన్నారు. అభివృద్ధి పేరిట వేల కోట్లు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్దే అని ఆరోపించారు. వేల కోట్ల విలువైన బంగ్లాలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు కావడం ఖాయమని రాజగోపాల్ జోస్యం చెప్పారు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అవసరాలు, అధికారం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారే వీళ్ళ తన గురించి మాట్లాడేది అంటూ కౌంటర్ ఇచ్చారు. అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది. ఈ బహిమాలలో నా గురించి మాట్లాడేది. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా ఆ పదం అనకూడదు ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలకు పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం, లక్ష్యం ఒకటే అధ్యక్ష, ఈ కుటుంబ పాలన పోవాలి, నియంత పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా? నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా? నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి. పార్టీ మారింది ప్రజల కోసం. ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు విప్పింది తప్పితే వీళ్ళ పదవులకు, డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు. మీలాగా వంగంగి దండాలు పెట్టి జీవితులని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని సంచుల మండిపడ్డారు. జగన్ పాలన పారదర్శకంగా జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల కోసం మారి శక్తులు మళ్లీ ఏకమయ్యాయని, గతంలో మోసం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూశామని లోకేష్ అంటున్నారు. మరి మంత్రిగా చేసినప్పుడు అవి కనపడలేదా అంటూ సంచుల ప్రశ్నించారు. రీజనల్ పార్టీ నాయకుడిని చూస్తారు, నాయకుడి విధానాలు, ఆ పార్టీ విధానాలు గడుపున నాయకుడిని చూస్తారు. మిగిలినవి స్థానికంగా ఆ గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది ఏ పార్టీ నిర్ణయించుకుంటుంది. నీకు ఏం చేయాలనో అర్థం కాక నీకు అసలు నీ పొత్తు గురించే నీకు తెలియదు. అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇస్తున్నావో తెలియదు, ముఖ్యమంత్రి ఎవరో తెలియదు. నిన్న మాటలు బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని పవన్ కళ్యాణ్ గారు దీర్ఘకాలం మైత్రి బంధంతో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని గట్టి దీక్ష కంకణ బద్ధుడు అయినట్టు కనపడుతుంది దాని మాటలు బట్టి చూస్తాం. కొన్ని అదన్నా చెప్పొచ్చుగా. ఆ సంబడానికి పార్టీ ఎందుకు? ఈయన జాతీయ అధ్యక్షుడు అయితే రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెట్టచ్చు తెలుగుదేశం పార్టీ. ఎందుకు అట్లా అప్పీల్ చేయలేకున్నారు? నంద్యాల జిల్లా నందికొట్కూరులో సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఆర్థర్ ఘనంగా నిర్వహించారు. పాముడుపాడులోని జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు ట్యాబ్స్ను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా చదివి అభివృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమాన్ని కొరకు వచ్చినటువంటి విద్యార్థులకు ఒక స్పెషల్ డే ఏంటంటే ఈరోజు జగన్ సార్ బర్త్డే, జగన్ అంకుల్ బర్త్డే, జగన్ అమ్మ బర్త్డే. జగన్ అన్న చెప్పండి అందరు హ్యాపీ బర్త్డే జగన్ అంకుల్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యొక్క గవర్నమెంట్ స్కూల్స్ ఏ ఒక్క స్కూల్ కూడా, ఏ పల్లెటూరులో ఉన్నటువంటి ఒక మామూలు ఎలిమెంటరీ స్కూల్ కూడా ఒక కార్పొరేట్ స్కూల్స్కు
ఎక్కడైనా కానీ తీసిపోకుండా మీకు చక్కటి బిల్డింగ్స్ ఈ కార్యక్రమాన్ని కొరకు వచ్చినటువంటి విద్యార్థులకు ఒక స్పెషల్ డే ఏంటంటే ఈరోజు జగన్ సార్ బర్త్డే, జగన్ అంకుల్ బర్త్డే, జగన్ అమ్మ బర్త్డే, జగన్ అన్న చెప్పండి అందరు హ్యాపీ బర్త్డే జగన్ అంకుల్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యొక్క గవర్నమెంట్ స్కూల్స్ ఏ ఒక్క స్కూల్ కూడా, ఏ పల్లెటూరులో ఉన్నటువంటి ఒక మామూలు ఎలిమెంటరీ స్కూల్ కూడా ఒక కార్పొరేట్ స్కూల్స్